నమస్తే, వెల్కమ్ టు మెగా 9. నేను రాజేశ్వరి. రాష్ట్రంలో రేషన్ కార్డుల సవరణలు ప్రజలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. రేషన్ కార్డుల్లో మార్పు చేర్పులకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు, పేరు చేర్చాలన్నా, తొలగించాలన్నా, సరిదిద్దాలన్నా కష్టాలే వెంటాడుతున్నాయి అంటూ వాపోతున్నారు. నిబంధనల అడ్డంకులకు తోడు సర్వర్లు మొరాయింపులు సచివాలయాల్లో రెగ్యులర్ గా దర్శనమిస్తున్నాయి. బియ్యం కార్డులో మార్పులు జరగాలి అంటే మ్యారేజ్ సర్టిఫికెట్ కావాల్సిందే అంటూ అధికారులు కొత్త నిబంధనలు చెబుతూ ఉండటంతో ఏం చేయాలో తెలియక పేద ప్రజలు అయోమయంలో పడుతున్నారు. వాళ్ళేమీ కొత్త కార్డులు అప్లై చేయటం లేదు. ఉన్న కార్డుల్లోనే చిన్న చిన్న సవరణలు చేయాలంటున్నారు. దీనివల్ల అధికారులపై పడే భారమేమీ లేదు. ఆధార్ ద్వారా ఓటీపీతో వెంటనే పూర్తి చేస్తే పేర్ల తొలగింపు లేదంటే జోడింపు వంటి సమస్య సాల్వ్ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా రేషన్ కార్డుదారుల సమస్యల్లో 90% పైగా ఇలాంటివే. కానీ అధికారులు మాత్రం మ్యారేజ్ సర్టిఫికెట్ గానీ, డివోర్స్ సర్టిఫికెట్ గానీ కావాలి అంటూ కొత్త నిబంధనలు పెడుతున్నారు. ఒకవైపు నుంచి వివాహ పత్రాలు అవసరం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నా సరే, దరఖాస్తు చేయడానికి వెళ్తే అవే కావాల్సిందే అంటూ సిబ్బంది అంటున్నారు. చనిపోయిన వారి పేర్లు తప్పితే ఇతరులకు కార్డుల నుంచి తమ పేరు తొలగించుకునే అవకాశం లేకుండా పోయిందని అటు రేషన్ కార్డుదారులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 7వ తేదీ నుంచి సచివాలయానికి రేషన్ కార్డుల్లో సవరణల కోసం 3,48,399 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 75% పేర్ల జోడింపు కోరుతూ వచ్చినవే. కానీ దానికి సమస్యలు వెంటాడుతున్నాయి. సర్వర్ మొరాయింపుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పేదవారిలో చాలా మందికి మ్యారేజ్ సర్టిఫికెట్లు ఉండవు. కానీ కొత్తగా పెళ్లైన వారు రేషన్ కార్డులో పేరు చేర్చాలి అంటే తప్పనిసరిగా వివాహ ధృవీకరణ పత్రాలు కావాలి అంటున్నారు అధికారులు. దీంతో చేసేదేమీ లేక వారు కొత్తగా పెళ్లి కార్డులు ప్రింట్ చేయించుకుని సచివాలయాలకు వస్తున్నారు. రేషన్ కార్డు కావాలి అంటే శుభలేఖ తీసుకురావాలి అంటూ వాటిని పట్టుకుని సచివాలయాలకు పయనమవుతున్నారు. పెళ్లైన 60 రోజుల్లోగా అయితే సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అంతకు మించితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాలి అంటూ కొత్త నిబంధనలున్నాయి. చాలా మందికి వివాహమై ఎన్నో ఏళ్లవుతోంది. రిజిస్టర్ కార్యాలయంలో చలానాకు 500 కార్డు ప్రింటింగ్ కు 500 రూపాయలు, ఆ పైన ఖర్చులకు 2000 రూపాయల దాకా అవుతోందంట. దీనికి తోడు విపరీతమైన ఆలస్యం జరుగుతూ ఉండటంతో సమయం ముగిసిపోతోందనే ఆందోళన దరఖాస్తుదారులో సర్వత్రా వ్యక్తమవుతోంది. వివాహ ధ్రువపత్రాలు అవసరం లేదని అధికారులు చెబుతున్నా వివాహ నమోదు నంబర్, ఫోటో ఇస్తేనే దరఖాస్తు అప్లోడ్ అవుతోందంటున్నారు సచివాలయ సిబ్బంది. కార్డులు సెపరేట్ చేయాలి అంటే ఇంటి నెంబర్ అడుగుతున్నారు. కొత్తగా ఇంటి నెంబర్ ఇవ్వకపోవడంతో చాలా మంది నమోదు చేసుకోలేకపోతున్నారు. పేరు తొలగించుకోవాలన్న తిప్పలు తప్పటం లేదు. పక్క జిల్లాల్లోని ఆడపిల్లలు కొంతమంది పెళ్లయ్యాక పొరుగు జిల్లాలకు వెళ్తూ ఉంటారు. అక్కడ కార్డుల్లో పేరు చేర్చాలని అడిగితే మీ జిల్లాలోని కార్డులో పేరు తొలగించుకుని తర్వాత ఇక్కడికి రావాలని చెబుతున్నారంట. ఇక్కడ అడిగితే చనిపోయిన వారి పేర్లే తొలగిస్తామని అంటున్నారు. దీంతో వారికి అక్కడ కార్డుల్లో చోటు దొరకట్లేదని ఆవేదన చెందుతున్నారు. గతంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు కొన్ని నిబంధనల ప్రకారం కొందరి కుటుంబాల కార్డులను రద్దు చేశారు. వారంతా పేదలే అయినా పింఛన్లు, ఇతర పథకాలు దూరమయ్యాయి. కొత్త కార్డులు ఇవ్వలేదు. కుటుంబ విభజన అవకాశం లేకపోవటమే దీనికి కారణం. ప్రస్తుతం రేషన్ కార్డులు ఉన్నవారి కుటుంబాల్లోనే సభ్యుల విభజనకు అవకాశం ఇచ్చారు. వయస్సు మార్చాలన్న కష్టమే. కొంతమంది పిల్లల వయసు తప్పు పట్టడంతో వారు ఫీజు రీఎంబర్స్మెంట్ వంటి ప్రయోజనాలకు దూరమైపోతున్నారు. కొన్ని చోట్ల జెండర్ మిస్టేక్స్ కూడా నమోదు చేశారు. ఇప్పుడు అవి మార్చాలి అంటే కుదరదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రేషన్ కార్డులకు దరఖాస్తు కోసం సచివాలయానికి ఉదయం వెళ్తే సాయంత్రం వరకు సర్వర్ పనిచేయట్లేదనే సమాచారం ఉందని అధికారులు కూడా చెబుతున్నారు. అయితే కొద్దిసేపు పనిచేసినా ఒక్కో దరఖాస్తు నింపడానికి 1 గంట నుంచి 1.5 గంటల సమయం పడుతోందని సిబ్బంది చెబుతున్నారు. ఉదయం 10 గంటల ముందు, సాయంత్రం 5 గంటల తర్వాతే సర్వర్ పనిచేస్తోంది. అప్పుడు ఉద్యోగులు ఉండరు. దీంతో కొన్ని చోట్ల వారిని బ్రతిమలాడుకుని దరఖాస్తులు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మొబైల్ ద్వారా కేవైసీ చేయాలన్నా అది కూడా సరిగ్గా పనిచేయటం లేదు. 10 రోజుల నుంచి సమస్య ఉన్నా పరిష్కారం మాత్రం దొరకటం లేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు.